గురువుగారు దశమహావిద్యలు అంటే ఏమిటి? శాక్తేయంలో దశమహావిద్యలకు ఉన్నటువంటి ప్రాధాన్యం ఏమిటి? ఏది రహస్యమో అది ఇప్పుడు బహిర్గతం, ఏది గోప్యమో అదే ఇప్పుడు అందరూ తరచి తరచి చూచి చూచి ప్రశ్నించి తేట తెల్లం చేసే ప్రయత్నం చేస్తున్నారు. శుద్ధ విద్యాచ మాతంగి, దశమహావిద్యలలో ప్రతి విద్య అశేషమైనటువంటి శక్తియుక్తులు కలది. అలాగే భౌతికమైన శక్తియుక్తులు అందించేది. మాతంగి, బగళ, చిన్నమస్త, బాల, ప్రత్యంగిర, భైరవి ఈ రూపాలతో ఉండే దశమహావిద్యలలో కాళీ ఒక్కొక్కటి ఒక్కొక్క తీవ్రమైన శక్తి స్వరూపంతో కూడుకుని ఉన్నవి. ఈ సాధనలో సాధకుడు ఇల్లు, అమ్మా నాన్న, కుటుంబం, నేను అనే వ్యవస్థ సమస్తాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. దశమహావిద్యలను స్వాధీనం చేసుకోవాలి అనే ప్రయత్నాలు చేసేటటువంటి సాధకులు ఇందులో ఉండే తీవ్రతను అనుసరించి కాపాలికులుగా, భైరవీయులుగా, శాక్తేయులుగా, అలాగే తాంత్రిక విధులు నిర్వహించేవారుగా పరిగణింపబడతారు. తాంత్రిక విధులలో శుభ్రము, అపరిశుభ్రము అన్న విభేజనం ఉండదు. ఎంగిలి అన్న భేదం కూడా ఉండదు. ఘోరాతి ఘోరమైన తాంత్రిక విద్యలలో సమస్త జంతువులను తనతో సమానంగా భావించాలి. మేధ్యంచ వ్యుదక్రామతాం, తినకూడనది తినవలసినది అన్న భేదం లేకుండా ఆహారం తినవలసినది అనుకునే స్వీకరించాలి. ఇలాంటి విధులలో స్వర్ణాకర్షిణి ఈ విద్య చాలా గొప్పది. భైరవి మరింత తీవ్రమైనటువంటిది. చిన్నమస్త, కాళీ ఇవన్నీ ఎందుకు ఇలా ఈనాటి కాలంలో అంటే వీటి వలన సిద్ధులు పొందవచ్చు, ధనాన్ని సంపాదించవచ్చు, పదవీ యోగం వర్తిస్తుంది, సర్వజన వశీకరణ సాధ్యమవుతుంది, అందరినీ మనం వశీభూతులం చేసుకోగలుగుతాం. ఇలాంటి తాంత్రిక ప్రయోజనాలు అనేకం ఈనాటి కాలంలో తెలిసి వచ్చిన కారణం చేత పలువురు ఈ మార్గం పైన అభిలాషను ప్రదర్శిస్తున్నారు. అయితే సంప్రదాయవాదులు వైదిక విద్య పైన అభిలాష కలవారు ఈ మార్గాన్ని అంగీకరించరు. స్మరించడానికి కూడా వారు ఇష్టపడరు. తెలుసుకుంటారు, ఊరుకుంటారు అంతే. ఇందులో ఏమాత్రం రుచి చూపినా లౌల్యం కలుగుతుంది. మనం కూడా స్వాధీనం చేసుకుందామా, మనం కూడా జపం చేద్దామా అన్న ఆశ పుట్టడంతో సౌమ్యమైన వైదిక రూపం చెదరిపోతుంది. సింహీం సింహముఖీం సఖీం భగవత ప్రోత్ఫుల్ల వక్త్రోజ్వలాం, ఆ శబ్దజాలంలోనే ఏదో ఒక ఆకర్షణ ఉంది కదా, నా మాటకు అందరూ పడిపోతారు కదా అన్నట్లుగా ఒక ఆలోచన పుట్టడంతో నేను అన్న అహం వచ్చి చేరుతుంది. ఈనాటి కాలంలో అనేకులు ప్రవచనాలు చేసేవారిని మీరు గమనించినట్లయితే ఇది నేను, నన్ను అందరూ గమనిస్తున్నారు, నేను చెబుతున్నాను అనే ఊహ అనేకులలో గమనిస్తూ ఉన్నాం మనం. ఈ గమనించే దశ దాటి వారు ఇంకా ప్రవర్తిస్తున్నారు, ఇంకా అలా ఉంటున్నారంటే సిద్ధులు వారిని అనుసరిస్తున్నాయి. సిద్ధశక్తి లభించింది. మాతంగి, బగళ ఏదో ఒక సూత్రాన్ని వారు ఆరాధిస్తున్నారు అని అనుకోవాలి. వైదిక ధర్మం అంగీకరించదు. ఇందువలన అంత్యకాలంలో అత్యంత భయంకరమైన రోగాదుల బారిన పడతారు అనేటట్లుగా కూడా సనాతన ధర్మం తెలిసిన పెద్దలు ఈ మార్గం పైన వెళదాం అనేటటువంటి వారిని నిరోధించే ప్రయత్నం చేస్తారు. జ్యోతిషపరంగా శతభిషం, రాహు, ఆర్ద్ర ఈ నక్షత్రం వారికి తెలియకుండానే ఈ విద్యలు వంట పడతాయి. ఇంకా చెప్పుకుందాం.